డివైడ్ యువర్ లైఫ్స్. ఇప్పుడు డివోర్స్ అంటే నథింగ్ బట్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ది ఒపీనియన్స్. ఇప్పుడు కలిసి బతికే ఛాన్స్ లేదు, అడ్జస్ట్ అవ్వలేరు, బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఆ డిస్క్రిపెన్సీస్, ఆ డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు ఎలా కలిసి బతకగలరు? సో దెర్ ఈస్ ఎ లీగల్ రెమెడీ. ఇట్ ఈస్ ఎ క్రిమినల్, ఇట్ ఈస్ నాట్ ఏ క్రిమినల్ కేస్, ఇట్ ఈస్ జస్ట్ ఏ సివిల్ కేస్. మర్డర్ చేయడం కన్నా, సూసైడ్ చేసేసుకోవడం కన్నా కలిసి బతకలేనప్పుడు సివిల్ డిస్ప్యూట్లోకి ఎంటర్ అయ్యి ప్రాపర్గా త్రూ కోర్ట్ మీరు విడిపోవచ్చు. ఆ ప్రావిజన్ ఉంది కదా, డివోర్స్ ఉంది కదా. దాని డివోర్స్ అనే ఒక ప్రావిజన్ యూస్ చేసుకున్నా మీరు సుసైడ్ చేసుకోవడం, లేదా మీ భార్యనో వన్ ఆఫ్ ది స్పౌజెస్ని చంపేయడం, అంత ఎక్స్టెంట్కి ఎందుకు వెళ్ళడం? వీ హ్యావ్ లీగల్ రెమెడీస్ కదా. సో చాలా కేసెస్లో 498A కేసు పెట్టినప్పుడు కానీ, డివోర్స్ పిటిషన్స్ ఫైల్ చేసినప్పుడు కానీ, వన్ ఆఫ్ ది స్పౌజ్ ఆర్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఫైల్ చేసినప్పుడు కానీ, వైఫ్ హస్బెండ్ మీద చేయొచ్చు, హస్బెండ్ కూడా వైఫ్ మీద చేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు సెక్షన్ 2Qని అమెండ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను. భార్యే భర్త మీద కేసు పెట్టాలని ఎక్కడా లేదు, భర్త కూడా ముందు వెళ్ళి కేసు పెట్టచ్చు భార్య మీద. సో ఇలాంటి రెమెడీస్ ఉన్నప్పుడు ఒక 41A సిఆర్పిసి నోటీస్ తీసుకోవచ్చు మీద 498A కేసు ఫైల్ చేసినప్పుడు. హర్నేష్ కుమార్ వేసే స్టేట్ ఆఫ్ బిహార్ జడ్జిమెంట్ ఉంది. సో ఇన్ని లీగల్ రెమెడీస్ ఉన్నప్పుడు, ఇన్ని వెసులుబాట్లు ఉన్నప్పుడు మగవారు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఫస్ట్ ఒంటరిగా ఫీల్ అవ్వడం మానేయండి. ఆ పెయిన్లో ఎమోషనల్ పెయిన్ తీసుకోవడం మానేయండి. మీ ఫ్రెండ్తోనో మీ ఫ్యామిలీతోనో ఫస్ట్ షేర్ చేసుకోండి. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, మీకు లీగల్ రెమెడీస్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేయండి. Definitely an advocate will help you throughout the problem. They will sort out